హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ఫ్లాగ్స్ అండ్ షాపింగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మనకి సమ్మర్ వచ్చింది కదండి. సమ్మర్ స్టార్ట్ అయ్యేప్పుడే ఒక 20 డేస్ అయిపోతుంది. ఈ సమ్మర్లో మామూలుగా లేదు. ఇంకా పిల్లలైతే ఈ సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చేస్తారు. ఇప్పుడు మనకి పిల్లలు ఎక్కడో ఒకటి బయట తీసుకెళ్ళమంటారు. అలా అనేసి మనం చెమటలు పోసేయడంతో ఏసీలోంచి బయటికి ఏసీలోనూ ఉండలేము. అలాగనేసి బయటికి వచ్చి ఎంజాయ్ చేయాలన్నా కూడా ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు ఎక్కడో ఒక దిక్కు తీసుకెళ్ళమంటారు. దానివల్ల మనకి ఫంక్షన్స్ కూడా వస్తాయి కదా. ఇప్పుడు ఈ సమ్మర్లోనే ఎక్కువ మ్యారేజెస్, ఫంక్షన్స్ ఏవో ఒకటి ఉంటాయి. పార్టీకి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు మనం ఈ హెవీ లుక్ డ్రెస్సులు అయితే వేసుకోవడానికి అవ్వదు. పార్టీ వేర్ డ్రెస్సులు వేసుకుందామన్నా దాంతో ఉండలేము, చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఈ పిల్లల్ని ఎక్కడికైనా తీసుకువెళ్ళడానికైనా అవ్వదు. అలా ఇలా కూడా ఆలోచించి ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. మంచి పార్టీ వేర్ లుక్ అయితే వస్తుంది. ఆ డ్రెస్ మీకు చూపిస్తాను. మ్యాక్సిమం నాలాగే అందరూ ఆలోచిస్తారనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సమ్మర్లో హెవీ అవుట్ఫిట్ అయితే వేసుకోలేము మనం. అలాగని సింపుల్ డ్రెస్ అండ్ కాటన్ డ్రెస్సులు కూడా వేసుకుని వెళ్ళలేము. మనకి లుక్ అంతా హెవీగా అనిపించదు. హెవీ లుక్ అనిపించాలి, ప్లస్ గ్రాండ్ లుక్ అయితే రావాలనుకుని మనకి కంఫర్టబుల్గా డ్రెస్ ఉండాలంటే ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఒక డ్రెస్, మా అమ్మాయికి ఒక డ్రెస్ సెలెక్ట్ చేశాను. ఆ డ్రెస్ అయితే మీకు వివరాలు కావాలనుకుంటే బయోలో ఇచ్చాను, చెక్ చేసుకోండి. నేనైతే పార్టీ వేర్ ఒక డ్రెస్ తీసుకున్నానండి. తర్వాత మా అమ్మాయికి అయితే సమ్మర్ కదా, సమ్మర్ సీజన్లో ఎక్కడైనా బయటికి వెళ్ళడానికైనా తనకు ఒక సింపుల్గా ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను. ఈ రెండు డ్రెస్సులు అయితే నేను బయోలో లింక్ ఇచ్చాను, చెక్ చేసుకోండి. ఈ డ్రెస్ అయితే ఓపెన్ చేసేద్దామా? 1 2 3. ఇది నేనేంటంటే మామూలుగా ఈ ఏదన్నా మనకి పార్సిల్ వచ్చిందంటే ఓపెన్ చేసేస్తాం కదా. నేను అలాగే ఏం కలర్ వచ్చింది, నేను డ్రెస్ పెట్టిన కలర్ వచ్చిందా, ఏం కలర్ వచ్చిందని మామూలుగా చూసుకోకుండా ఓపెన్ చేస్తాను. మళ్ళీ మీకు చూపిందాం అనేసి మామూలుగా ప్యాక్ చేస్తాను. ఇప్పుడైతే డ్రెస్ చూసేద్దాం మరి. ఓ, కలర్ అయితే సూపర్ ఉంది. నేను ఎగ్జాక్ట్గా పెట్టిన కలర్ అయితే వచ్చింది. డ్రెస్ వచ్చేసి ఇలా వచ్చింది. డబుల్ షేడ్ వచ్చిందండి డ్రెస్సు. సూపర్ ఉంది. పార్టీ వేర్కి అయితే చాలా బాగుంటుంది. మనకి హెవీ లుక్ అయితే వచ్చింది డ్రెస్సు. మెయిన్ ఏంటంటే నేను డ్రెస్ కాస్ట్ చూడను, తర్వాత హెవీ లుక్ చూడను, మనకి కంఫర్టబుల్గా ఉందా లేదని అయితే చూస్తాను నేను. ఈ డ్రెస్ అయితే ఇలా డబుల్ షేడ్ వచ్చింది కదా, తర్వాత సీక్వెన్స్ వర్క్ వచ్చింది. వెనకాల కూడా మనకి ట్యాజిల్స్ ఇచ్చాడు. ఇలా వచ్చాయి ట్యాజిల్స్. డ్రెస్ అయితే ఓవరాల్గా అయితే ఇలా ఉంది. మనకి ఇవి కూడా బాగానే పెట్టాడు, చుట్టూతా వచ్చాయి. డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ కలర్ కూడా నాకు చాలా ఇష్టము. మనకి హెవీ లుక్ వచ్చింది, ప్లస్ పార్టీ వేర్ కూడా మనకు కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. నాకు ఈ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చిందండి. హ్యాండ్స్ కూడా మనకి 3/4 ఇచ్చాడు. ఈ డ్రెస్ అయితే ఒకసారి నేను వేసుకుని చూపిస్తాను, మీకు ట్రైల్ వేసి చూపిస్తాను. ఓ, డ్రెస్ చూసారా? వేసుకున్నాను, ట్రై చేశాను. ఇది నేను ఎక్కువ హెవీ పార్టీ వేర్ లుక్ ఎందుకు వస్తుంది అన్నానంటే, ఇది డబుల్ షేడ్ వచ్చింది కాబట్టి మనకి ఆటోమేటిక్గా పార్టీ వేర్ లుక్ అయితే వచ్చేస్తుంది. తర్వాత 3/4 హ్యాండ్స్ వచ్చాయి కదా, సీక్వెన్స్ వర్క్ రావడంతో కొంచెం లుక్ కూడా బాగుంది. హ్యాండ్స్ కూడా 3/4 వచ్చాయి. ఇందులో మనకి గ్రే కలర్ కూడా ఉంది, అది ట్రై చేయొచ్చు. డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. నాకు సూట్ అయిందో లేదో కామెంట్ చేయండి. తర్వాత వచ్చేసి ఈ డ్రెస్ నాకు కొంచెం అయితే లూజ్ ఉంది. నేను మళ్ళీ ఇది మెజర్మెంట్స్ ఇచ్చుకొని నాకు సెట్ అయ్యేలా చూసుకోవాలి. నేను వేసుకున్న డ్రెస్ పిక్ అయితే పక్కన ఇస్తాను, మీకు ఇంకా కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది. తర్వాత ఈ డ్రెస్ నచ్చినట్లయితే కనుక కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే మా డ్రెస్ అయితే ఎలా అండి, నేను మా అమ్మాయికి ఇంకొకటి సమ్మర్ ట్రిప్ డ్రెస్ అని చెప్పాను కదా, తనకి వెస్ట్రన్ వేర్ ఎక్కువైతే ఇష్టపడుతుంది. ఆ వెస్ట్రన్ వేర్ అయితే పెట్టాను, దాన్ని అయితే ఒకసారి మీకు చూపిస్తాను. ఈ డ్రెస్ కూడా అంతే. ఇంకా రాగానే డ్రెస్ అయితే మేము పార్సిల్ అయితే ఇప్పేస్తాము. అసలు మనం ఎగ్జాక్ట్గా కలర్ వచ్చిందా, మనం పెట్టిన మోడల్ వచ్చిందా అనేసి వేసేస్తాం కదా, అలాగే తీసేసాను నేను. మళ్ళీ మీకోసం అయితే పార్సిల్ మళ్ళీ పెట్టేశాను. డ్రెస్ అయితే చాలా బాగుంది, మెరూన్ కలరు. తను వెస్ట్రన్ వేర్ ఎక్కువ ఇష్టపడుతుందని చెప్పాను కదా, మనకి ఎలాస్టిక్ కూడా చాలా బాగా వచ్చింది. డ్రెస్ అయితే ఓవరాల్గా ఇలా వచ్చింది. డ్రెస్సు మనకి ఇలా వచ్చింది. సమ్మర్ ట్రిప్ అంటున్నాను కదా, ఇప్పుడు సమ్మర్ ట్రిప్ మనకి బాగుంటుంది. అయితే సమ్మర్లో అయితే మనం ఈ డ్రెస్ వేసుకుని బయటికి వెళ్తే ట్యాన్ పట్టేస్తుంది కాబట్టి దీనికైతే ఒక స్ట్రగ్ అయితే ఆర్డర్ పెట్టాను. ఆ స్ట్రగ్ కూడా చూపిస్తాను. మనకి దీనికి వైట్ అయితే మ్యాచ్ అవుతుందని వైట్ అయితే పెట్టాను నేను. డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇలా ఎలాస్టిక్ వచ్చింది కాబట్టి మ్యాక్సిమం అందరికీ కూడా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. మెరూన్ ఇచ్చాడు, అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్ వచ్చింది కాబట్టి డ్రెస్ అంతా కూడా మంచి లుక్ అయితే వచ్చేసింది. మ్యాక్సిమం హైట్ కూడా చాలా బాగా వచ్చింది డ్రెస్. ఇదిగో నేను పెట్టి చూపిస్తున్నాను.
ఈ డ్రెస్ అయితే చాలా బాగుందండి, నాకైతే ఇష్టం, ఫేవరెట్ కలర్ ఇది మెరూన్. దీని మీదకైతే స్ట్రగ్ ఉంది, అది కూడా చూపిస్తాను. ఇది వేసుకుంటే వెస్ట్రన్ లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇది హైట్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. తను హైట్ ఉంటుంది కాబట్టి ఈ డ్రెస్ అయితే చూస్ చేసుకుంది. దీనికి వచ్చేసి ఇలాగా వైట్ స్ట్రగ్ అయితే ఇచ్చాడు. ఇదిగోండి ఇలా ప్యూర్ వైట్ అయితే వచ్చింది, నాకైతే చాలా ఇష్టము. ఇలా ప్యూర్ వైట్ డ్రెస్ వచ్చిన తర్వాత షర్ట్స్ కూడా చాలా ఇష్టము. ఇలాగా తనకి డెనిమ్ స్ట్రగ్ అయితే ఆల్రెడీ ఉంది, అందుకని తను వైట్ అయితే ఆర్డర్ పెట్టమందని వైట్ ఆర్డర్ పెట్టాను. చాలా బాగుంది. ఇది నేను ఈ రెండు కలిపి పేర్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇలా పేర్ చేస్తే సూపర్ ఉంది కదా డ్రెస్సు. ఆల్రెడీ మనం ఇలా చూసిన దానికన్నా వేసుకుని ట్రైల్ వేసుకుంటే సూపర్ ఉంటుంది. తనకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది, వేసుకుని ఒకసారి అయితే చూసింది, చాలా బాగుంది. తన హైట్ ఉంటుంది కాబట్టి డ్రెస్ చాలా బాగుంది. ఇలా మనము సమ్మర్ టూర్స్కి వెళ్తాం కదా, దానికైతే ఇలా వెస్ట్రన్ వేర్ అయితే మామూలుగా మన పిల్లలకైతే బాగా సూట్ అవుతుంది. వాళ్ళు కంఫర్టబుల్గా కూడా ఫీల్ అవుతారు. ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ డ్రెస్సు డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక బయోలో ఇచ్చాను, చెక్ చేసుకోండి. ఈ డ్రెస్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.